హాయ్ చెప్పు పండు. హాయ్ వా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. చెట్టు చూడండి గాయస్ ఎక్కడికి అనుకుంటున్నారా, ఇది చూసారా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? ఇక్కడ మొక్క తీసి మా ఇంటి దగ్గర వేయడానికి వచ్చాం. ఇది కూడా మాదేని. ఇగండి మా చేతను చూడండి. దేవి ప్రిన్సెస్ జ్వరం చూడండి చేతంది. ఇప్పుడు ఆ తాత ఏమో మొక్కను తీస్తున్నాడు. ఆ మొక్క మా ఇంటి దగ్గర వేస్తాం. అదొకటే కాదు, ఎప్పటి నుంచి వర్షం పడితే ఇక్కడ ఉన్న కొన్ని మా ఇంటి దగ్గర వేద్దామని చూస్తాను. ఈరోజు మార్నింగ్ నుంచి తుఫాను కదా, అందుకనేసి తీస్తున్నాం. ఇవన్నీ మేము చిన్నప్పుడే మేము వేసినవే. ఇదిగోండి చూసారా, బాగుంటుంది అంతా. ఇది మేము చిన్నప్పుడు వేసిన మొక్క, చిన్నగా ఉండేది అప్పుడు. చూడండి అంత పెద్ద అయిపోయింది. అప్పుడు అయితే ఇక్కడేమో దానిమ్మ చెట్టు ఉండేది, తీసారు. ఇది మునగ చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, అటు సైడ్ ఇంకా జామ చెట్టు ఉంటుంది. సో మల్లి చెట్టు మా ఇంటి దగ్గర వేద్దాం అనేసి ఇది కూడా మేమే వేసాం ఫస్ట్. ఇక్కడ చాలా పెద్దది అయిపోయింది కదా, సో ఇక్కడ సగం ఉంచేసి మా ఇంటి దగ్గర సగం వేద్దాం అనేసి దీన్ని అయితే తీయడానికి అయితే వచ్చేసాం ఇక్కడికి. బట్ చెర్రీ అయితే చూడండి ఏం చేస్తున్నాడు. చెర్రీ ఇటు పండు హాయ్ చెప్పు పండు. హాయ్ వా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. చెట్టు బాగా తీయండి అని. వాళ్ళ అమ్మంట స్టోరీ చెప్తే ఇంక వినేయండి. మొత్తానికి ఇదైతే మ్యాటర్. ఏవైనా మన చిన్ననాటి మెమరీస్ బాగుంటాయి కదా, ఇదంతా చిన్నప్పుడు మెమరీసే. ఇదిగోండి మా అమ్మ మంచి ఫైర్ మీద కోస్తుంది. చూసారా, ఇది ఏరుతో తీస్తే బతుకుతుంది, అందుకనేసే. మా చెర్రీ చూడండి. పండు హాయ్ చెప్పు. హాయ్ పుష్ప అతను చూడండి పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు. ఇడికి వాటర్ అన్నా బురద అన్నా ఇష్టం. చూసారా, రచ్చరచ్చేద్దండు. చేతన్ పుష్ప ఈడో పుష్పరాజు అండి మా ఇంటికి. ఇది పుష్పరాణి అండి మా ఇంటికి. ఈడ ఆనందం చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఈ గోరింటాకు గురించి. ఈ చెట్టు అయితే మేము పుట్టక ముందు నుంచి ఉండేది. ఈ చెట్టు అయితే మేము పుట్టక ముందు నుంచి ఉండేది. ఇది ఇంత చిన్న చెట్టు కాదు. ఈ చెట్టు అయితే బాగా పెద్దగా ఉండేది. మేమైతే చిన్నప్పుడు గోరింటాకు చెట్టు పైకి గోరింటాకు కోసుకునేదాన్ని. నేనైతే ఈ చెట్టుకు ఫేమస్ ఉంది ఏంటంటే, ఊరు మొత్తం ఎన్ని ఉన్నా మా చెట్టుకు వచ్చి అందరూ ఏరుకునేవారు. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది బాగా పండుతుంది. ఊరు మొత్తం అందరూ ఇదే చెట్టుకు వచ్చేవారు. నేనైతే చెట్టు ఎక్కే ఏరుకునేదాన్ని. మాకు ఇక్కడైతే ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం ముందుకు ఉంటున్నా. అప్పుడైతే ఇవ్వండి ఇంటి దగ్గరే ఉండే చూపించి అప్పుడైతే మేము ఉండేది ఇదే. ఇది కూడా మాదే, ఓన్ అన్నీ మావే. అయితే ఇప్పుడు హోమ్ అనేది చేంజ్ అయిపోయాం. ఇప్పుడు అక్కడ ఈ మొక్కగండి, అక్కడ ఒక మొక్క, ఇవన్నీ మేము వేసేవి చిన్నప్పుడు. ఇప్పుడు అక్కడ ఉంటున్నాం కదా, ఇక్కడికి వచ్చి వాటర్ వేయడానికి ఇబ్బంది అవుతుందని చూసారు కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి వేయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక ఇక్కడైతే ఇక్కడ కొన్ని నుంచి ఇవి అక్కడ కొన్ని అయితే మార్చుస్తున్నాం. అందుకే ఇప్పుడు వర్షం పడింది ఈరోజు మార్నింగ్ నుంచి బాగా తుఫాను. అందుకే ఇది మొక్క అక్కడ వేద్దామని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. వర్షం పడినప్పుడు ఇక్కడ కొన్ని తీసి అక్కడ పెడదామని. అందుకే ఇంక ఈరోజు అయితే బాగా వర్షం పడింది. ఈరోజు అయితే అనుకున్నాం ఈ గోరింటాకు చెట్టు గురించి ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే చెప్పడం అయ్యింది. ఇది గోరింటాకు గురించి. ఈ గోరింటాకు చెట్టు అయితే మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు ఈ చెట్టు మీద ఆడుకునేదాన్ని నేనైతే ఎక్కువ. అప్పుడు ఎంత ఇదిగా ఉండేది కాదు, మట్టి కిందకు ఉండడం, మట్టి పోసిన చెట్టు అయితే కొట్టేసాం. చెట్టుకి అక్కడ చిన్న ఏర్ అనేది ఉండేది. అప్పుడు మట్టి పోసినప్పుడు ఆ ఏర్ నుంచి వచ్చి ఇంత మొక్క అయితే అయ్యింది మా మెమరీస్ కోసం. నేనైతే ఒకటి చెప్తాను. చిన్నప్పుడు చెట్టు పొడుగ్గా ఉండేది, పిల్లకి ఏమైనా అవుతుందేమో అని అనుకునే వాళ్ళం. బట్ చెట్టు చెన్నది ఇప్పుడు పిల్లలు ఎక్కితే చెట్టుకి ఏమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది. సన్నంగానే ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇద్దరు ఆంటీల్లో తయారయ్యింది. అప్పుడు సన్నంగా ఉండేదాన్ని. ఓకే, ఇంకా చెర్రీ చూడండి మామూలుగా ఆడట్లేదు. ఈ అబ్బాయి కిషోర్, తను మురళి, వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరు చెర్రీ ఫ్యాన్స్. స్కూల్ నుంచి రాగానే ఇంక యూనిఫామ్ కూడా చేంజ్ చేయరు, కాలు కడుక్కొని ఇంకా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చి వేసాను. ఎంత పెద్దదైంది కానీ ఇదైతే ఎక్కువగా పుయ్యదు.
అందుకని ఈ మొక్క కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర వేస్తాం. ఈ మొక్క ఒకటి, ఆ మొక్క ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి అయితే మా ఇంటి దగ్గర వేద్దాం అనుకుంటున్నాం. చూపిస్తాం చూడండి. ఈ అమ్మాయి ఇలానే చెప్పేసి వెళ్ళిపోద్దండి. హైదరాబాద్ వెళ్ళిపోయినాక ఇంకా అన్ని మేమే నీళ్ళని వేసుకోవాలి. పువ్వులు పెట్టుకోవడానికి మాత్రం వాటర్ వేస్తుంది. వీడాడు చూస్తాడు. చెర్రీ తగ్గేదేలే. ఒకసారి చూపి. ఇదంతా మేము చిన్నప్పుడు ఇక్కడ బచ్చాట అంటారు కదా, చిన్నప్పుడు ఎక్కువ బచ్చాట మేమందరం ఇక్కడ బచ్చాట, ఇంకేమాట అన్ని గోలీ పిక్కలు ఆడేవాళ్ళం, టాచ్ బాల్ ఆడేవాళ్ళం, మీ షటిల్ ఆడేవాళ్ళం, మీ క్రికెట్ ఆడేవాళ్ళం, బిట్టాట కూడా బిట్టాట తప్ప రైట్. ఇది అప్పుడు మొక్కలుండి కాదు, చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఇది అంతా. చూడండి అక్కడ గేట్ అయితే ఉంటది. మొక్కలు కూడా ఉండవు అసలు, అంతా మొత్తం మట్టితో ఉండేది. మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి పనికి వచ్చింది, మొక్కకు నీరేయడానికి తెచ్చింది. చెర్రీ చెర్రీ చెర్రీ. పుష్పరాజ్ తగ్గేదేలే. నాకు ముద్దెట్టు, పుష్ప ముద్దెట్టు. పుష్పను మా చిన్న అబ్బాయి నేటి ఇంటి దగ్గర ఒగ్గిసి వస్తామండి మొక్క కోసం. అగండి నన్నబెట్టేస్తున్నాడు. ఇదంతా తీసాం అక్కడ వేయడానికి. ఇది పడ్డం మాత్రంగా బాగా కష్టమైపోయింది. ఎందుకంటే ఇది వేసి ఒక 10 years అవుతుంది. తీయడానికి అయితే బాగా ఇబ్బంది అవుతుంది. చూసారా మొత్తం కూరుకుతుంది. చూసారా మేము ఇది తీసేయడం ఎంతో ఈజీ అనుకున్నాం కానీ బాగా కష్టంగా ఉంది. తీయడమే కష్టం, వేయడమే కష్టం ఉండదు. పాపం కష్టం అంతా మా తాతదే. మా చేతను మాత్రం ఎక్కడ ఆకుంటున్నాడు చూడండి. సరదా ఇడికి బురద వాటర్ అంటే చూసారా. ఇంక వీడియో అయితే మొక్క వేసేటప్పుడు కంటిన్యూ చేద్దాం. బాయ్. ఇక్కడైతే వేసాం మొక్క చూసారా. మా మినీ గార్డెన్ చూసారా, మా మినీ గార్డెన్. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే ఇగోండి గోంగూర మొక్క చూసారా. ఇదిగోండి మా ఇంటి వెనకనైతే వేస్తున్నాం. ఇగోండి చేతనైతే ఇక్కడ పెద్ద రకం చేతండు. మా అమ్మకి నాకు పెంచడం అంటే పిచ్చి, కానీ మేమైతే పెట్టుకోము ఏ పూసిన. ఇదిగోండి జామ చెట్టు అయితే నేనే వేసాను. నిజంగా నేనే వేసాను ఫ్రెండ్స్. ఇదంతా ఏంటి చూడండి, ఇప్పుడైతే పూత వస్తుంది చూసారా. ఈ సంవత్సరం వచ్చింది ఇంకా. ఇదిగోండి మా పెద్ద కరివేపాకు చెట్టు ఇది. ఇదిగోండి అదైతే డబ్బ చెట్టు, చూపిస్తాను చూడండి చూసారా. ఇది ఒక డబ్బగా కూడా పూయకుంటుంది. ఈ పక్కనే మునగ చెట్టు ఉంది చూడండి చూసారా. ఇదైతే రీసెంట్గా వేసాం, ఒక 1 month అయింది. అప్పుడే చిగురు అయితే వచ్చింది. బతుకుతుందో బతకదు అనుకున్నాం, మొత్తానికైతే బతికింది. ఈ డబ్బ చెట్టు జామ చెట్టు ఒకసారి వేసాం. ఇదైతే బావి, కానీ అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి, వాటర్ ఉండదు. ఊరంతా చెత్త తెచ్చి ఇక్కడే వేస్తుంటారు చూడండి. ఊరు చెత్త మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే మొక్కను దించుతున్నాం.
చూసారా డైరెక్షన్స్ ఇస్తుంది, అదిగో అదిగో ఇదిగో అని. మొత్తానికి మా అమ్మ అయితే సాధించింది, ఎప్పటి నుంచో బుర్ర తింటుంది వేద్దాం వేద్దాం వేద్దామని. ఇదిగోండి మా ఇంటి చెట్టు, అక్కడ కరివేపాకు చెట్టు కనిపిస్తుందా, ఆ ముందుకు ఒక కరివేపాకు చెట్టు ఉంది, అక్కడ ఒక కాకరపాదు కనిపిస్తుంది కదా, అది అయితే ఎప్పుడూ ఉంటుంది, అది కూడా మాదే. ఈ పురుగు చూసారా, వెరైటీగా ఉంది కదా, వెరైటీగా ఉంది. విరజాజి చెట్టు, మా అమ్మ ఎంత కష్టపడుతుంది చూసారా, పాప మొక్క పువ్వు కూడా ఎట్టదు, ఎంత కష్టపడి నన్ను. సరిపోద్దా మొక్కనైతే దించింది. మొత్తానికి వేయడం అయితే అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి మొత్తం అయితే తెచ్చి ఇక్కడ వేస్తాం చూపించాను కదా, మొత్తానికి అయితే అయిపోయింది. కష్టం మొత్తం మా తాతదే, ఇవన్నీ ఏడైనా కష్టం వస్తారు. మా తాతని చూడండి, చూపించరమ్మా, మా తాత నవ్వుతాండి కష్టం వస్తుంది తాతదే అంటే. తీసుకొస్తాను బత్తాత వేసినందుకైనా. మా అమ్మది అయితే ఇంత కూడా కష్టం కాదు, వేయండి వేయండి. మొత్తానికి మా మినీ గార్డెన్ చూపించాను కదా, చూసారా. ఇంక మొత్తానికి వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్.